ఇల్లుడువ శాతగానమ్మనట ఇంటి పనంతా నేనే చేసినా అని చెప్పుకున్నదట. ఎవరైనా నమ్ముతారా అనుల్లా? సేమ్ చంద్రబాబు కథ కూడా గట్లనే ఉంటుంది. నాటి నుంచి నేటి దానిక ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం పని చేసింది లేదు పాడలేదు, కానీ చెప్పుకునుడు మాత్రం ఓ నేను అది చేసినా, ఓ నేను ఇది చేసినా అని డప్పు కొట్టుకుంటాడు. అసలు మరి ఆయన వాస్తవానికి ఏం చేసిండు అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండట. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదుల్లో, ఇంగో ఇడో పెద్ద సారే స్వయంగా చెప్పిండు. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. అర్థమైంది దానివల్ల సెంట్రల్ రెండో పెబ్ అయిన అమిత్ షా సార్ ఏమన్నాడో ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే మేము తెలుగులో చెప్తాం వినండి. 2014 నుండి 2019 నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందట. అమిత్ షా సారే స్వయంగా ఈ మాటను మనకాడికి వచ్చి మరీ చెప్పిండు అన్నట్టు. మరి అప్పుడు ఎవరు సీఎంఓ, ఏ పార్టీ పవర్లు ఉన్నదో ఒక్కసారి యాద్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీనే పవర్లున్నది, చంద్రబాబు సారే సీఎంగా ఉన్నాడు. మరి అమిత్ షా సార్ అన్నట్టు 2014 నుండి 2019 నడుమ రాష్ట్రం భ్రష్టు పట్టింది అంటే ఇక దానికి కారణం చంద్రబాబును వాళ్ళ పార్టీ అన్నట్టే కదా. ఈ మాటను స్వయంగా చంద్రబాబు ముందే ఇట్లా అనేసరికి పాపం చంద్రబాబు గుండె మీద పెద్ద బండి ఎత్తేసినంత పని పాత అన్ని గుర్తుకు రావచ్చు. అదే అప్పుడు అప్పులు మస్తుగా చేసింది, మేనిఫెస్టో చింపేసి ఇచ్చిన హామీలను గంగల కలిపింది, గ్రాఫిక్స్ చూయించి డెవలప్మెంట్ అని చెప్పింది ఇట్లా. అందుకే ఈ మాట అమిత్ షా నోటి నుంచి సర్రుమన్నట్లు వచ్చి ఉంటుంది. మరి ఆ 5 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే ఈ 5 ఏళ్ల సంగతి ఏందో ఇక భగవంతునికే తెలవాలి అనుకుంటున్నారట. అమిత్ షా సారు మాటలు విన్నాక కొందరు పబ్లిక్